బయోచార్ ఛార్జింగ్ అన్నది ఇది కొత్తగా కాన్సెప్టు. అంటే ఇదివరకు ఏంటంటే మొక్కలు మామూలుగా మట్టిలో వేసేసేవారు. ఇప్పుడు ఛార్జింగ్ చేస్తే దానివల్ల లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి అని దానికోసం ఛార్జింగ్ చేస్తాను అనమాట. ఛార్జింగ్కి ఇన్ని పదార్థాలు కూడా అక్కర్లేదు. మనకు కావాల్సినవి ఏంటంటే బయోచారు, దానికి ఈక్వల్గా ప్రపోర్షనేట్గా అంటే ఈక్వల్ అంటే బై వాల్యూమ్ ఒక మగ్గు తీసుకున్నాను. ఒక మగ్గు ఏంటంటే ఎనీ అదర్ న్యూట్రియంట్ అనమాట. న్యూట్రియంట్ ఐ మీన్స్ కౌడంగ్ కంపోస్ట్ కానీ కిచెన్ కంపోస్ట్ కానీ ఫుల్లీ డికంపోజ్డ్ కంపోస్ట్ తీసుకుని ఈక్వల్ వాల్యూమ్స్ వేసుకొని ఇందులో యాడ్ చేసుకొని దాంట్లో ఏం చేయాలంటే మనం యాక్చువల్గా సింపుల్ ప్రాసెస్ అంటే ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి కనుక నేను కలుపుతాను. జనరల్ ప్రాసెస్ ఏం చెప్తారంటే మనకు ఒక పెద్ద వృక్షం దగ్గర ఉన్న మట్టి తీసుకుంటే దాని కింద అంటే ఫుల్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది అనమాట. ఆ మట్టి తీసుకుని ఇందులో ఒక గుప్పుడు మట్టి ఇందులో కలపాలండి. ఇందులో మనకి అనుకున్నట్టుగా బ్యాక్టీరియా బతకాలి అంటే చిన్న జాగిరి ముక్క కావాలి, చిన్నది. అంటే ఒక టన్ను బొగ్గు రీఛార్జ్ చేయాలంటే మనకు 1 కేజీ బెల్లం సరిపోతుందండి. సో ఈ బొగ్గుకి మీరు ఆలోచించండి ఎంత చిన్న ముక్క సరిపోతుంది. ఇందులో కొంచెం నీళ్ళు పోసుకుని అట్లా పెట్టుకుంటే ఆ బ్యాక్టీరియా ఏంటంటే దిస్ వాటర్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫుడ్ ఫర్ బ్యాక్టీరియా, మల్టిప్లికేషన్ ఆఫ్ బ్యాక్టీరియా. ఇప్పుడు ఇదే క్వాంటిటీలో వేసాం. ఇందులో వాటర్ వద్ద కొంచెం. సో ఈ బొగ్గులన్నీ ఇప్పుడు కొద్దిగా తడిసేయండి. ఇది నా దగ్గర కిచెన్ కంపోస్ట్, నా కిచెన్ వేస్ట్ నుంచి తయారు చేసిన కంపోస్ట్ ఇది. ఇందులో వేసేద్దాం సమానం. ఈ చిన్న చిన్న ముక్కలు ఉండాలన్నమాట. బొగ్గు మరీ పెద్ద పెద్ద ముక్కలు కాకుండా పెద్ద పెద్ద ముక్కలు ఉంటే మనం షుడ్ క్రష్ దెమ్ అండ్ మేక్ దెమ్ స్మాల్ పీసెస్. నా బొగ్గు అనేది ఫుల్ ఎంటీగా ఉంది. ఇప్పుడు ఇందులోకి మనకి ఈ న్యూట్రియంట్స్ అన్నీ ఇందులోకి వెళ్ళాలి. ఇందులో వెళ్ళాలంటే బ్యాక్టీరియా కావాలి. బ్యాక్టీరియా ఇందులో ఏమీ లేదు ప్రస్తుతం. ఇందులో మనం ఇంజెక్ట్ చేయాలి. బ్యాక్టీరియా ఇంజెక్ట్ చేయాలంటే దాన్ని ఆల్రెడీ మనకు బ్యాక్టీరియా ఉన్న ఈ ఓడబ్ల్యూటీసీ, ఎన్డబ్ల్యూటీసీ, వ్యాము, ట్రైకోడర్మా విరిడి, తర్వాత ఇంకా న్యూట్రియంట్స్ ఇవన్నీ అన్నింటిలోని బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఉన్న లిక్విడ్స్ అన్నీ మనం ఒక్కొక్కటి కలుపుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓడబ్ల్యూటీసీ కొద్దిగా అనమాట. అంటే నేను చేసుకున్న పద్ధతి యాక్చువల్గా ఇదన్నీ అక్కర్లేదు. బెల్లం నీళ్ళును ఇది కలిపేసి మనం చార్జ్ చేసుకోవచ్చు. నర్స్ చేసుకుంటే ఇలా సులువుగా ఉంటుంది. కొద్దిగా ఇలా కలిపి ఇది ఉండలా చేయాలి. ఉండ ఊడిపోతుందంటే కొంచెం కొంచెం బెల్లం వాటర్ వేసుకోండి. సరిపోయింది. అన్ని క్వాంటిటీ సరిపోయి ఈ వాటరు మనకి లిక్విడ్స్ అన్నీ సరిపోయి ఇలా ఉంటే తీసినప్పండి. ఇప్పుడు ఇలా వదిలేసి ఇది 15 రోజులు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి రోజు కలుపుతుండాలి. రోజుకి 5-6 సార్లు కలుపుకుని ఒప్పుకుంటే 10 రోజుల్లో తయారైపోతుంది. లేదు రోజుకి 2 సార్లు కలిపితే 15 రోజుల్లో ఫుల్గా ఛార్జ్ అయిపోతుంది. ఇది మట్టిలో వేసుకుంటే మనకి ఈ న్యూట్రియంట్స్ అన్నీ స్టోర్ అవుతాయి. మొక్కలు వేళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రీక్వెంట్గా మనం ఎరువులు ఇవ్వక్కలేదు, ఫ్రీక్వెంట్గా వాటరింగ్ ఇవ్వక్కలేదు. అన్నీ తగ్గిపోతాయి. మనకి కాస్ట్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ అది న్యూట్రియంట్స్ అవుతుంది.